అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. వీక్షిస్తున్నటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ సమయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగ మార్పులు, వ్యాపార విస్తరణ, వ్యాపార ప్రారంభము, ఇలా అనేక విషయాల పట్ల క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యము 1, అవమానం 7. ఇక గమనించుకున్నట్లయితే ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ రాశి వాళ్ళలో 12 రాశుల్లో గొప్పగా యోగం పొందగలిగే రాశి ఏదైనా ఉంది అంటే ఉన్నటువంటి గొప్పగా యోగం పొందే రాశులలో మిథున రాశి ప్రథమ స్థానంలో ఉంటుంది. కారణం, గురువు అత్యంత శుభకరుడుగా యోగదాయకంగా ఉండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే స్థితిలో ఎక్కువ కాలం స్థితి పొంది ఉండడం, శని బలం కూడా అధికంగా ఉండడం, అలాగే కేతువు ఎక్కువ కాలం, రాహువు కూడా ఎక్కువ కాలం అనుకూలంగా ఉండడం, ఇక మిగతా ఇతరత్ర కుజగ్రహ ప్రభావం అధిక కాలము అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత మిథున రాశి వారు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు విదేశీయానం, విదేశీ సంబంధించినటువంటి విద్య, ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ మనం స్థిర నివాసం ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎవరైతే కలలు కంటున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క మే 31వ తారీఖు వరకు గురువు అనుకూలంగా ఉండజేయబోతున్నాడు. శని అనుకూలము, గురు ప్రభావం వలన ఈ సంబంధించినటువంటి పని మీకు నెరవేరుతుంది. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు, అనగా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు గురువు అత్యంత యోగప్రదుడుగా ఉన్నటువంటి ఈ కారణం చేత అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా వ్యాపార విస్తరణ, నూతన వ్యాపార ప్రారంభము, నిరుద్యోగస్తులకి ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆశించిన మేర కంటే ఎక్కువగా శుభ ఫలితాలు. అసలు ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారు అనుకున్నదల్లా కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. కేవలం ఒక మార్గమే కాకుండా 2-3 విధాలుగా ఆదాయ మార్గాలు మీకు ఉండడం, అన్నిటికంటే మీకు స్త్రీ సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం కారణం చేత స్త్రీ సహాయంతో మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకుల్లో మిథున రాశి వారు మీరు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మీ కుమార్తె చేతనైనా, మీ తల్లిగారి చేతనైనా, మీ భార్య చేతనైనా, మీ సోదరి చేతినైనా, లేదా మీ ఇష్ట సఖులు, స్నేహితుల చేతి మీదైనా కానీ కొంత డబ్బు తీసుకొని మీరు ఆ పనిని ప్రారంభించండి. అద్భుతం చూస్తారు. చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు కూడాను ఈ సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ గురు ప్రభావము, శని దశమ స్థానంలో ఉండడము, కంటక శని ప్రభావం ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు కీలకమండి. అంటే సంవత్సరం అంతా అద్భుతంగా చెప్పారు కదా, అంటే ఎప్పుడూ విజయాలే ఉంటే అపజయం రుచి ఎలా తెలుస్తుంది? కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు మాత్రం ఎటువంటి కొత్త పనులు ప్రారంభించడం కానీ, ఎటువంటి పనులలో మీరు అనవసరంగా తలదూర్చడం కానీ, ఈ సమయంలో డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళని నమ్మి ఏదైనా మీరు పని అప్పగించడం కానీ ఇట్లాంటివి చేయకండి. మీకు అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మాత్రం నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి నెలలు.
మళ్ళీ జనవరి 24వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా మళ్ళీ గురుడు అత్యంత శుభకరుడుగా ఉన్నాడు. అంటే ఫిబ్రవరి, మార్చ్ అంటే మొత్తం ఏతావాత 12 నెలల కాలంలో 7 నెలలు మీకు గురువు అనుకూలంగా ఉండబోతుంది. ఇంకా మంచి జరగకపోతే ఏమవుతుందండి? ఖచ్చితంగా అన్ని విధాలుగా బావుంటుంది. ఇక మీరు ఏ పని అనుకున్నా కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి మీకు శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. మీరు అన్ని విధాలుగా పరీక్షలలో ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. కోరుకున్న కళాశాలలో మీకు ప్రవేశం లభించి తీరుతుంది. విదేశీయానం, విదేశీ విద్యకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఇక ఉద్యోగార్థులకి, నిరుద్యోగస్తులకి ఏ సమయం చాలా ప్రధానంగా బావుంటుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి బదిలీలకి కానీ, ప్రమోషన్స్ కానీ ఏ సమయంలో ప్రయత్నం ప్రారంభిస్తే మంచిది ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ప్రధానంగా గమనించాల్సినటువంటిది, ఈ సంవత్సరం అంతా కూడాను కంటక శని ప్రభావము, అలాగే మిగతా కొన్ని గ్రహాల యొక్క అనుకూలంగా లేకపోవడంలో కొన్ని చికాకుల సమస్యలు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. కాబట్టి 12 రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత శుభ ఫలితాలు ఈ సంవత్సరం అంతా కలగాలనే సదుద్దేశంతో అత్యంత శీఘ్ర ఫలితాలనిచ్చేటువంటి నక్షత్రాలు 3 నక్షత్రాలు. అందులో ఒకటైనటువంటి హస్త నక్షత్రము చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తారీఖు రోజున సాయంకాలం ప్రదోషకాల సమయంలో 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సకల కార్యసిద్ధికి సుదర్శన హోమము, ఆనుకూల్య దాంపత్యము, వివాహ ప్రాప్తి, అలాగే ధన ప్రాప్తికి, ఉద్యోగ అభివృద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా ముఖ్యంగా శనిదోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున వరకు కూడా మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ అనుకూలమైనటువంటి కాలం. అలాగే 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు అనుకూలమైనటువంటి కాలం. మరియు ఈ యొక్క సంవత్సరం 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు, అలాగే 14 ఏప్రిల్ నుంచి 14 మే అంటే నిరుద్యోగస్తులకైనా, ఉద్యోగస్తులకైనా, అన్ని విధాలుగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ 13 మార్చి నుంచి 14 మే వరకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ వరకు, 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం అనుకూలము. ఈ సమయంలో మీరు ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, బదిలీలు కోరుకున్న చోటికి జరగడం, నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించడం చకచకా జరిగిపోతాయి. మిగతా సమయాలు మాత్రం ఆశించిన మేర శుభ ఫలితాలు పొందరు. ఉద్యోగంలో కాస్త ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీకు గ్యారంటీ ఉంది అని అనుకున్నప్పుడే మీరు ఉద్యోగంలో మార్పు అనేటువంటిది పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక కుజుడు కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా మీకు అధిక కోపం ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళతో కాస్త జాగ్రత్తలు పాటించండి. చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా కాస్త దుందుడుకు స్వభావంతో ఉంటాయి. కాబట్టి తగ్గి మీరు చక్కగా ప్రశాంతమైనటువంటి ఆలోచనతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఇక 11 మే నుంచి 19 జూన్ వరకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులలో మీరు మంచి ఉత్సాహంతో అన్ని విధాలుగా లాభాలు పొందుతారని చెప్పొచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఇతరులతో తగాదాలు పెట్టుకోవడం, లేదా కొంత నష్టం అనేటువంటిది ప్రతి వ్యవహారంలో మీకు కలగబోతుంది. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు. ఏదైనప్పటికీ కూడాను దుందుడుకు స్వభావంతో ముందడుగు వేస్తారు. తర్వాత మళ్ళీ మధ్యలోనే పని ఆపి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం కుటుంబ వ్యక్తులతో, జీవిత భాగస్వాములతో, సోదర సోదరీమణులతో, బంధుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో తగాదాలు వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ధన నష్టం సూచిస్తుంది. కానీ 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం అత్యద్భుతమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. ఈ యొక్క కాలంలో మీరు అనుకున్న దానికంటే కూడాను ఎక్కువగా శుభ ఫలితాలు ఇటు గురుగ్రహము, ఇటు శనిగ్రహము, రాహుకేతులు మరియు కుజగ్రహ ప్రభావం ఉండడం కారణం చేత మీకు ఈ నవంబర్ నుంచి మార్చి వరకు ఉన్నటువంటి 11 నవంబర్ నుంచి మార్చి వరకు ఉన్నటువంటి కాలం మీ జీవితంలో మరుపురాని రోజుల్ని మీకు కలగజేస్తుంది. అన్ని విధాలుగా సుఖశాంతులతో జీవనాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి ఖచ్చితముగా నామినేటెడ్ పోస్ట్ అయినా కానీ దక్కించుకుంటారు. ప్రజాదరణ బాగుంటుంది. ఖర్చులు కూడా తగ్గించుకొని ఆశించిన మేర శుభ ఫలితాలు రాజకీయ నాయకులు పొందుతారని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి
ధనాదాయానికి లోటు ఉండదు. ప్రజలలో పేరు ప్రఖ్యాతులు పొందే రోల్స్ని మీరు పోషిస్తారు. అలాగే సోషల్ మీడియా రంగము, అలాగే పత్రికా రంగము మరియు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నూతన ఉత్తేజంతో ముందడుగు వేస్తారు. నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడులు అన్ని విధాలుగా బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొత్త భాగస్వాములు, అలాగే ధనము కూడా చేరడం, తద్వారా వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు గమనించాలి. ఇక ప్రధానంగా డిసెంబర్ 5 నుంచి వచ్చే ఉగాది వరకు కూడాను రాహు సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల వచ్చే సంవత్సరం, అనగా ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు జాగ్రత్తలు పాటించండి. కానీ డిసెంబర్ 5 వరకు కూడా మీకు ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వేడి ఎక్కువగా ఉండడం వలన కాన్స్టిపేషన్స్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి రైతులకి మీరు ఏ పంట వేసినా ఆ పంటల్లో అధిక దిగుబడి, రాబడి చక్కగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఏ వ్యాపారస్తులకైనప్పటికీ కూడాను ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది. ఇక ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా అనుకూలంగా ఉండబోతుంది. జీవిత భాగస్వాముల నుంచి ప్రోత్సాహము లభించడం ద్వారా మీరు మంచి స్థితిగతుల్లో ఉంటారు. కోల్పోయినటువంటి ప్రేమని, గౌరవాన్ని, అధికారాన్ని, సంపదని మీరు మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి తమ పేరు మీద స్థిర చరాస్తులు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేసేటువంటి వ్యాపారం ఏదైనప్పటికీ ఆ స్త్రీల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని మీరు పొందే అవకాశము ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి తరచూ అడిగేటువంటి ప్రశ్న, మాకు గృహప్రాప్తి ఉంటుందా అని. ఖచ్చితంగా ఉండబోతుంది. మీరు ఈ సంవత్సరంలో మీ పేరు మీద ఆస్తి, స్థిరాస్తి ఏదైనా వాహనం కావచ్చు, అలాగే స్థలము కావచ్చు, గృహప్రాప్తి కావచ్చు, మీ కలని నెరవేర్చుకోబోతున్నారు, కొత్త ఇంట్లో అడుగుపెట్టబోతున్నారు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఆస్తి విక్రయాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే డిసెంబర్ 5 తర్వాత స్థిర చరాస్తుల మీద వ్యాజ్యములు కానీ, కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లోకి వెళ్ళడం కానీ జరుగుతుంది. తల్లిగారి ఆస్తి మీరు పొందే అవకాశం ఉంటుంది, లేదా భార్య తరపుని ఆస్తిని మీరు పొందే అవకాశము గోచరమవుతుంది. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా వీసాలు శాంక్షన్ అవ్వడం, మంచి శుభమైనటువంటి స్థితిగతుల్లో ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఉండబోతున్నారు. అయితే ప్రధానంగా ఏదేమైనప్పటికీ కూడా చంద్రుడికైనా మచ్చ ఉంటుంది, తప్పదు. కాబట్టి ఎంత గొప్పగా ఉన్నా కొంత సమయం అనుకూలంగా కొంతమందికి ఉండదు. కాబట్టి అలాగే మిథున రాశి వారు కూడా ఎగ్జెంప్షన్ కాదు. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ 3 నెలల సమయంలో ఎటువంటి కొత్త పనులు ప్రారంభించకపోవడమే చాలా మంచిది. వచ్చేటువంటి సమస్యలు సాధారణంగానే వస్తాయి. కానీ ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, దత్తాష్టకం రోజుకి 3 సార్లు పారాయణం చేయడం అనేటువంటిది పెట్టుకోవడం, అలాగే శ్రీశైల క్షేత్రములో మీరు ఒక రాత్రి నిద్ర చేసి రండి. తప్పకుండా మీ యొక్క సమస్య పరిష్కారం, మీ కల సాకారం అవుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడాను మీకు నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలనే సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ, సుదర్శన, లక్ష్మీ, గణపతి ఇలాంటి చక్కటి కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వీక్షిస్తున్నటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరూ వినియోగించుకొని మీ జీవితంలో ఈ పరాభవనామ సంవత్సరం ఆనందదాయకంగా గడవాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.